కోడళ్ళకి పని చెప్పింది మంచిగా కూర్చొని తింటాంది. ఓ ఓదక్క ఎటు పోతానో ఇగరా ఎటో దిక్కు పోకుంటే నడుతావు, నీకంటే 2 కోడళ్ళు ఉన్నారు చేసి పెట్టదందుకు. కాలువైన కాలేసుకొని తింటావు. అగో ఏందక్క గంత మాట అంటివి? ఇన్నేళ్ళ బట్టి కష్టపడలేదా? ఏదో ఇప్పుడు కోడని వచ్చిండ్రా అని కూర్చొని తింటాన్నా, గదికి అంత మాట అనాలా? చూడక్క, ఇంట్లో పనులని మనకు చెప్పి కాలు మీద కాలేసుకొని ఎట్లా తింటుందో చూడు. కూర్చుంటే కూర్చొని తినని గాని అచ్చిపోయేటోళ్ళ ముంగట మన ఇజ్జత్ ఇస్తుంది కదా. నిన్న మొన్నటి దాకా ఆళ్ళకీళ్ళకు కైకిలు పోయింది, ఇప్పుడు కోడలు రాగానేమో సిరచ్చింది. అవుషల్లే, ఇటున్న పుల్ల అటు పెడతలేదు, మారాని లెక్క కూర్చుంటుంది. అత్తున్నన్ని రోజులు అత్త మీద జాగించుకుంది, కోడలు వచ్చినాక కోడల మీద జాగించుకుంది. ఓ లక్ష్మి, లక్ష్మి ఏందక్క? తోటలో కూర్చోమ్మా, నేను కైకిలు రమ్మన్నది. నేను రానని చెప్పు. ఇప్పుడే రావా ఎప్పటికి రావా? ఈ ఆడదంతా రానని చెప్పక్క. ఎందుకు రావు? ఎందుకంటే మొన్న ఉగాది నాడు పంచంగం చూపించుకున్నా. చూయించుకుంటే నాది తులరాశి కదా. ఏది తరాదు తగ్గట్నా? గదే గదే. అయితే ఇప్పుడు ఏమంటావు? నా రాశి ప్రకారంగా ఆదాయం 8, ఖర్చు 8 అట. ఇక వచ్చేడు 8 పోయేడు 8 అయితే పని ఎందుకు చేసుడు తండగా. అందుకే కైకిల్లా నేను రాను చెప్పు వాళ్ళకు. రావని చెప్తాది మరి. గంతే, రానని చెప్పిగా. అమ్మ నా అత్త, ఇదా అని ప్లాను? లాభం లేదక్క, మనం కూడా ఏదో ఒక ప్లాన్ వేయాలి. చిన్న కోడలా కూసొని కూసొని నడవంత పోతుంది. కొన్ని మంచిలు లేకపోతే ఆగుతా. నువ్వు పని చేయకుండా పని చేసేటోళ్ళని పని చేయనియా. ఇగో ఇనబడ్డదాయే. అత్త చెప్తే దీనికి చెవుల మీకెలా పోతుంది ముచ్చట. ఓ పెద్ద కోడలా, బోళ్ళని చెవుద్దామవుతావే. అవి ఏమైనా మూచి పందా తెల్లగాడానికి? అవి ఎంత దోమినా నల్లగా ఉంటాయి గాని చెప్ప దోము. ఏమైంది? సర్ది నువ్వు తీసుకొచ్చినావు, మా అమ్మ లేదా? ఎందుకు లేదు, మా ఉంది. రోజు సర్ది అమ్మనేగా తీసుకొచ్చేది, ఇవాళ నువ్వు తీసుకొచ్చినావు. పని లేదా నీకు? పని ఎందుకు లేదు, ఇంట్లో పని అంతా చేసి నేనే సర్ది పట్టుకొచ్చిన. మరి అమ్మ ఏం చేసిందే? ఆమె ఏం పని చేయదట. ఎందుకట? ఎందుకంటే ఆమె పంచాంగం చూసుకుందట. 8 రాబడి 8 ఖర్చు ఉందట. ఆమె కష్టపడి పని చేసిందంతా ఖర్చు అవుతున్నప్పుడు కష్టపడు ఎందుకని పని చేస్తలేదట. ఈ కథ మంచిగానే ఉందే. మరి వదిన ఏం చెప్తుందే? అదే మీ అక్క. అదేమన్నా ఖాళీగా ఉందా? మీ అమ్మ ఏమన్నా ఖాళీగా ఉంచుతుందా? ఒకటి పని చెప్తానే ఉంటుంది. మమత, కూర మంచిగుంది, ఎవరండిలే? ఇంకెవరండిరు? నేనే అండినా. నువ్వు అన్నావా ఇంత మంచిగా? మీ అమ్మ ఒక్కనాడు వండితేనే కమ్మగా ఉందని వాడకట్ట అంతా చెప్తావు. అదే ఇప్పుడు నేను వండినందుకే నువ్వు వండినవా అని అనుమానపడుతున్నావా? అరే అలాగే మంచిగా అన్నావు కానీ. సరే చెప్పండి రా, చీకటి పడక ముందుకే. సరే. హలో హలో, లంచ్ టైం అయింది,
ఆకలి అవుతుంది. అరే పొద్దున లంచ్ బాక్స్ పెట్టా అంటే కర్రీ కాలేదన్నావు, ఇప్పుడు చెప్తామో చూస్తే ఇంకా రాలేదు. ఇంటి నిండా పనేనా? అమ్మలేదా? ఆ ఉన్నది, ఉంటే ఏం సుఖం. ఆమె ఏం పని చేయదట, ఖాళీగా కూర్చొని పిప్పరమెంట్లు తింటుంది. పిప్పరేంట్లు తినడైంది? ఆ రాజభోగం గట్లుంది మరి మీ అవ్వకు. ఇవాళ నీకు సర్ది తీసుకొచ్చుడు వీలు కాదు గాని నువ్వు బయట తిను. మీ చెల్లెలేదా? లేదు, ఎటువైంది? అలా ఆయనకు సర్ది బువ్వ తీసుకుపోయింది. మరి మీ ఆయనకు నువ్వు సర్దిపోవ తీసుకురావాలని బుద్ధి లేదా అనే? బుద్ధి లేక కాదు, ఖాళీ లేక. ఇక మాజాలు గాని ఫోన్ పెట్టాయి. ఇదేం మనిషి ఏమో. ఐడియా చెప్పక్క, ఆ ఐడియా మన జీవితాన్ని మార్చేయాలి. మార్చేస్తుంది గాని నేను చెప్పినట్టు చెయ్యాలి. సరే అక్క, నువ్వు అలా అలా చెప్పుకుంటూ వెళ్ళు, నేను ఇలా ఇలా అనుకుంటూ వెళ్ళిపోతా. నువ్వే కాదు, ఇద్దరం కలిసి చేద్దాం. చేద్దాం అక్క. లొల్లి పెట్టుకుందాము, ఇల్లంతా అంగడంగడి చేద్దాము, ఏం పని చేయకుండా అలిగి మూలకు కూర్చుందాం. సరే అక్క, నీ ప్లాన్ నాకు అర్థమైంది. మనం ఏం పని చేయకుంటుంటే అత్తని అంత పని చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి సురుగేద్దాం పట్టు. ఈ దానిమ్మ చెట్టు పెట్టిన కాడ నుంచి ఒక్కనాడు ఒక కాయ తినలే నేను. ఈ పొల్లగాను చల్లకుండా ఒక్క కాయ ఉంచలేరు. బోల సప్పుడత్తాంది ఎక్కడ? వామ్మో వామ్మో వామ్మో, మా అవ్వగారు పెట్టిన బోళ్ళు ఎత్తేస్తావా నువ్వు ఆగమ్మా. ఇది మీ అవ్వగారు పెట్టిందే కదా? మా అవ్వగారులు పెట్టిందే ఎత్తేస్తావా నువ్వు? ఆగు. అయ్యో అయ్యో, ఏమైంది? అక్క ఇయ్యాలని మంచిగానే కలిసి ఉన్నారు కదా, నిన్న మొన్న మంచిగానే కూడా ఉన్నారు కదా, ఇయ్యానేమో రోగం పుట్టిన మీకు. బోళ్ళని ఖాళీ ఎత్తులు ఏం రోగాలు వచ్చినాయి మీకు? మనసులో అగాధరా మీరు? ఈ తినబోళ్ళు ఎత్తేసుకుంటారా నడిట్లా? ఏమైందే మీకు? మంచిగానే ఉంటుంది కదా ఇవ్వరాక. ఒసేయ్ అంట్ల మొక్కందానా? అమ్మో, నన్ను అంట్ల మొక్కందని అంటావానే? గుడ్డెలు కందగానా? నన్ను గుడ్డేలు ముఖం అంటావా? పెంట మీద ఏరుకునే ముఖం దానా? ఏం లేదు, ఎందుకు పెట్టుకుంటురే? జరగత్తా సాట చేయలేదానా? పెంట మీద ఏరుకునేదానా? నన్ను పెంట మీద ఏరుకునే ముఖం అంటే సబ్బు అవుతుందనా? ఇలా రాకున్నా తరం కాదు. ఇలా నీటిని ఇడిచి పెడితే లొల్లి ఎక్కడికో పోయేటట్టుంది. బయటకు ఎవరైనా తీసుకొస్తా. నన్ను కొడతావా? నన్ను కొడతావా? కొడుతులే, ఏం లేదు. అబ్బా ఏంది చెల్లె, ఉత్తుతో కొట్టుమంటే నిజంగా కొడుతున్నావు. అవునక్క, సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయినా, తప్పు అనుకోకక్క. ఏం తప్పో ఏమోనే, ఈ పంత మంట మండుతుంది. చూస్తే బక్కనే ఉన్నావు గాని దెబ్బలు మాత్రం గట్టిగా తాకుతున్నాయే. నువ్వేమన్నా తక్కువ కొట్టినావు అక్క? నువ్వు కూడా బానే కొట్టినావు నన్ను. సరే, అత్త చెట్టట్టున్నది, తిట్టు, కంటిన్యూ. కానీ ఏమే నన్నే తిడతావా? నీ నోరు పడిపోను. హోసే, నన్నే కొడతావానే? నీ చేతులు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను. పెద్ద చిన్న తేడా లేదా అనే? నోటికి ఎంత తంతే మాట్లాడతావానే? తిట్టకపోతే నువ్వు పైనుంచి దిగచ్చినావు. మరి నీ ముఖం చూసుకోపోయి ఒకసారి అద్దంలో చూసుకోపోయే. నా ముఖమా? నీ ముఖం చూసుకోపోయే. ఒకసారి పెంట ముఖం దానా? నువ్వే పంది ముఖం దానివే. చూడు నీ ముఖం ఎట్లుందో. అబ్బా ఆగే చెల్లె, నోరు ఆడిపోతుంది. కొన్ని మనుషులు అయినాక మళ్ళీ తిట్టుకుందాం. నాకు కూడా కొన్ని అక్క, నువ్వు పారిపోయింది.
ఏంటి నీకేం పోయి రాదమ్మి? నీకేం పోయే కాలమే నాతో కలిగినావు మా దగ్గర బోళ్ళని తెచ్చినావు కదనే ఎట్లెత్తనే నీ ఏమన్నా అదా మెంటల్ మోకందానా? ఓ నీదంతా చక్కటి మొఖం ఇవ్వ మంచిగా ఉంది నాది, నీకంటే మంచిదే. కనబడుతుంది ఏమొచ్చిందా నీకు గిట్ల తిట్టుకుంటున్నా అవునే నీ రోగాలు పాడగాను ఏం కొట్టుకునే మళ్ళీ చూస్తా నవ్వుతావు అవని బాచే తలకాయ నొత్తాంది కొంత పోయి చాయ్ పెట్టుకోలే తాగా అయింది నేను పెట్టా దాన్ని పెట్టమను నేను కూడా పెట్టా, దాన్నే పెట్టమను. ఏమొచ్చిందా మీకు తలకాయ నొత్తుందనగా చాయ్ పెట్టమంటే నువ్వు చెరదుకు ముక్కులు ముడుచుకొని నిలబడ్డారు పోలే జర పెట్టుకోలే తలకాయ నొత్తాంది ఏంది మీరు గిట్టుతారా ఇరు చాయ్ పెట్టుమంటే పెద్దదే ఇటువేయింది చిన్నదే అటువేయింది ఇలా రోగాలు ఉంటాకి తయారైతురా మీరు పెద్దదానా చాయ్ పెడదు పాయే చిన్నదానికి దానికే గంతుంటే నాకెంత ఉండాలి నేను పెట్టబా అబ్బా ఏం పాపం మనుషులు తయారైతురే మీరు ఆ నోరంతా గుంజుతుంది రా చాయ్ పెడుతురు ఓ చిన్నదానా చాయ్ పెట్టిపోయా నువ్వన్నా నేను పెట్టా, నువ్వే పెట్టుకోపో. ఏం పుట్టినా మీకు ఆ దాని కొరవో నీ కొరవో పుట్టినా వెయ్యాలా ఏందవ్వా ఈ లొల్లి పాడుగాను ఏమైంది లక్ష్మి? ఏం లోలే? అయ్యో ఏం లొల్లి అంటే ఏం చెప్పాలవ్వా పొద్దుగారుసుంది ఇల్లాని బోర్లెత్తేచిర్రు తలకా పాడు చేసిర్రు ఒకదాని ఇంటికి ఓది పట్టుకున్నది కొట్టుకున్నది వరకు అది ఇట్టుకున్నది ఎటు పడతాటే ఇంత చాయ్ పెట్టురే తలకాయ వస్తుందంటే ఇది మూత అటు పెడతాంది అది ముక్కిటి పెడతాంది ఇక ఏం చేయాలి అది చెప్పు తింటలేపాయి ఇది చెప్పు తింటలేపాయి ఈ వాళ్ళకు ఆగిన అలవాట తలకాయ వస్తుంది అవ్వ ఏం చేయాలి ఇక నేనన్నా పోయి పెట్టుకుంటా చాయ్ బొట్టు అవ్వా ఒక్కటి కూడా తింటలేదు ఏం చేయాలి ఇక సక్సెస్. అయ్యో చాయ్ పెట్టుకుందామంటే ఒక్క గంజు దోవింది లేదుగా గిన్నెలు లేవేంది ఏడబెట్టింది గిన్నెలని బోళ్ళన్నీ అవతలున్నాయి అంటే ఇప్పుడు ఆ బోళ్ళని తోయి నేను చాయ్ పెట్టాలా తోముకోవాలి కదా మరి, చాయ్ పెట్టాలంటే బోల్ తోముకోవాలి. అంతేనా అబ్బా మంచిగా తయారైరే ఆడే మీరు ఆ పంజాబ్ తింటలే గిట్ట తయారైరేవే అయ్యో ఉన్నరే ఇద్దరు ఎందుకే లొల్లి పెట్టుకుని మీ లొల్లి సల్లాగుంటా ఆ ఇగో తాగురే తాగు మీరు లొల్లి పెట్టుకోకురే కొంత మంచిగా కలిసి ఉండురి మేము కలిసి ఉండం. అయ్యి ఏంది గిట్ట తయారైరేమే మరి వంట అది నీ తంట. పని చేయకుండా తప్పించుకునే అత్తలకు పనిష్మెంట్ ఇదే
కోడళ్ళే పని చేయడం కాదు, అప్పుడప్పుడు అత్తలు కూడా పని చేస్తే ఇల్లు ఆనందంగా ఉంటుంది. కోడన్రు వంట రెడీ, రాణి తిందాం. అత్తున్నాం అత్తమ్మా. అత్తునం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నమస్తే వరంగల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గంట మాత్రం గట్టి కొట్టుది. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. నేను మీ తెలంగాణ లక్ష్మి. మిమ్మల్ని మెప్పేయడానికి మంచి మంచి కథలతో నత్తన్నాం. ఎండనక వానక కష్టపడుతున్నాం. మీకు ఎటువంటి వీడియోలు కావాలో మాకు కామెంట్లో చెప్పండి. మీ నుండి మేము ఆశించేది ఒక లైక్, షేర్, కామెంట్. ఫస్ట్ తిడతావు, తిట్టిన తర్వాత ఒక 2 తిట్టిన తర్వాత హావుసెల్లే తూపైతుంది. మనిషిని తాగినాక మళ్ళీ కొంచెం తిట్టుకుందాం. అది లోపలికి పోతావు, లోపలికి బాడీ తెచ్చుకుంటావు, ఇట్లా తాగుతావు. 2 ముక్కలు తాగి అక్క నాకు కూడా తూపైతుంది, నువ్వు తీసుకున్న తర్వాత పట్టుకున్న తర్వాత ఇట్లా పట్టుకు అమ్మో అత్తుంది అని పడేసి మళ్ళీ తిట్టుకోవాలి. ఇది ఒకసారి మెంటకాల ఒకసారి ఇట్లా కొన్ని కామన్ కొన్ని వేసుకున్న తర్వాత హౌస్ వెళ్ళే దూపైతుంది అనుకుంటే మళ్ళీ కట్ చేయి. చిన్నదారా నువ్వన్నా చాయ్ పెట్టే నోరంతా ఎంతకపోతుంది. నేను పెట్టా, నువ్వే పెట్టుకుంటావు. అవుతుందా? ఏమైంది అవ్వా? ఆమె లేచిపోయినాక ఆ ప్లేస్ లో కూర్చోవాలా? అమ్మ ఏమైంది లక్ష్మి అని కూర్చుంటది. కూర్చొని ఇప్పటి రాత్రి బాబు పాడు కాదు పొద్దుట అందుగా కోడళ్ళు వంట రెడీ. ఆమె పంచాంగం చూయించుకుందట. 8 రాబడి 8 ఖర్చుందట. అంత కష్టపడి పని చేసి తెచ్చుకున్నదంత ఖర్చు అయినప్పుడు కష్టపడు ఎందుకని పని చేస్తలేదు. తర్వాత మళ్ళీ ఒకసారి రేపు ఆమె కష్టపడిందంతా ఖర్చు అవుతుందని కష్టపడు ఎందుకని పని చేస్తలేదట. కష్టపడి పని చేసినంత ఒక్క నిమిషం ఎందుకు కొంచెం మమత కూర మంచిగా ఉంది. ఎవరండి పెంట మొక్కదానా? నన్ను పెంట మొక్కం అంటావా? నొక్క మొక్కం నా మీద పడ్డవేంది? ఎప్పుడు నువ్వు నా మీద పడ్డవేంది? వసే మీకు ఏమైంది? మీ తిట్లు పాడగా జరాబురి అనాలి. అన్న తర్వాత నువ్వు అన్నట్టు మీరు అడ్డు తిప్పు, నువ్వు ఇటు తిరుగు అని నువ్వు అచ్చ ఆపాలి. అటు ఇటు చూసినావు, చూసేసరికి నువ్వు అనుకుంటూ నువ్వు వెళ్ళిపోయినావు. తర్వాత చిన్న కూడా నువ్వు ఇటు వెళ్ళిపోతావు. ఓన్లీ అత్తొక్కతే ఇక్కడ ఉంటది. షాయి పెట్టమంటే అది అటు పోయింది, ఇటు పోయింది. ఏంది వీళ్ళకి ఏం రోగాలు ఉంటాయి అనుకుంటూ చూసి మెల్లగా ముందుకు వెళ్ళాలి.